రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. గురుకులాల్లో హారిజంటల్ రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ మరి మహిళా నిరుద్యోగ అభ్యర్థినులు తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసేందుకు మాస్టర్ కిట్ టీవీని ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా మరి వర్టికల్ కానీ హారిజంటల్ కానీ రిజర్వేషన్ పద్ధతిలో ఉపయోగించకుండా వాడకుండా నోటిఫికేషన్లో ఏదైతే ఇచ్చారో దాని ప్రకారమే మాకు ఈ యొక్క నిబంధనలను అమలు చేస్తే మరి మేము నిరుద్యోగ అభ్యర్థినులుగా సంతోషం వ్యక్తం చేస్తాం, ఆ ఉద్యోగాలలో మేము ఉండే ప్రయత్నం చేస్తామంటూ కూడా అభ్యర్థులు చెప్తున్నారు. ఈ యొక్క ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మహిళా నాయకురాలు, అదేవిధంగా మహిళా నిరుద్యోగ అభ్యర్థి జ్యోత్స్న గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. జ్యోత్స్న గారు, నమస్తే మా. నమస్తే అండి. రైట్, చెప్పండి. గురుకులాల్లో హారిజంటల్ రిజర్వేషన్ పద్ధతిని మహిళా నిరుద్యోగ అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారంటూ బయట వినిపిస్తోంది. అదేవిధంగా మీ యొక్క వాణి ఏంటంటారు? మేము మహిళా నిరుద్యోగులము, మేము హారిజంటల్ విధానాన్ని మేము వ్యతిరేకించట్లేదు సార్. మేము అట్లా అని మేము ఈ విధంగా మేము వర్టికల్ని కూడా మేము సపోర్ట్ చేయట్లేదు. మా యొక్క అభ్యర్థన కానీ మా యొక్క ఆవేదన ఏంటి అంటే మాకు యాజ్ పర్ నోటిఫికేషన్లో ఏదైతే ఇచ్చారో అదే మాకు అమలు చేయమని మేము కోరుకుంటున్నామండి. రైట్, మరి మీరేమో అంటే నోటిఫికేషన్ ఏమి ఇచ్చారో అదే అమలు చేయండి అంటున్నారు, కానీ ఒక ఇంప్లీడింగ్ కేసు కూడా పడింది కదా దీని మీద. మరి ఆ కేసు సంబంధించి ఏమంటారు మీరు? మీకు అందులో మేము కూడా ఇంప్లీడ్ అయ్యామండి. అది కోర్టులో లాయర్లు వాదిస్తారు, అది దానిపైన మరి తర్వాత ఇది ఉంటుంది. అంటే ఇప్పుడు దాదాపు ఎన్ని పోస్టులకి మీరు దరఖాస్తులు చేస్తున్నారు ఇప్పటికి? 9210 పోస్టులకండి. నోటిఫికేషన్లో ఇచ్చిన ప్రకారంగానే మేము ఇవ్వాలనే కోరుకుంటున్నాం మేము. మరి బోర్డు వాళ్ళు కూడా అదే విధంగా నోటిఫికేషన్ ఇచ్చారు, మరి మేము కూడా దానికోసమే పోరాడుతున్నాము. కాకపోతే పురుష అభ్యర్థులు మరి కీ వచ్చిన తర్వాత, ఫైనల్ కీ వచ్చిన తర్వాత వాళ్ళు కోర్టు కేసు వేశారండి. రైట్, ఓకే. అంటే ఇప్పుడు నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేయాలని మీరు అంటున్నారు, కానీ కోర్టు కేసు అంటూ అడ్డు ఉంది కాబట్టి ఒకవేళ కేసు మళ్ళీ పూర్తి అయ్యేసరికి లేట్ అవుతుంది కాబట్టి మరి మీ యొక్క ఆవేదన ఏంటంటారు? మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? కోర్టు కేసు లేట్ అవుతుందంటే సార్ మనం ఏం చేయలేము. ఇంకా మన ఈ భారతదేశం కోర్టులో మరి అది సామాన్యంగానే జరిగేది, కాకపోతే ఎదురు చూడాలి. మేమైతే తొందరగానే ఇది కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నాము. మరి ఇంకా అసలు యాక్చువల్లీ నిన్ననే కంప్లీట్ అవుతుంది అనుకున్నాం మేము ఫైనల్ జడ్జిమెంట్, కాకపోతే అది మళ్ళీ 22వ తారీఖు వాయిదా పడిందండి. రైట్, ఇప్పటికి మరి మహిళలు ముఖ్యంగా ఉద్యోగాలలో దరఖాస్తు చేయడం అంతంత మాత్రమే, చదువుకొని బయటకు రావడం కూడా అంతంత మాత్రమే, అవకాశాల్లో మాకు సగం కావాలంటున్నారు, అన్ని అవకాశాల్లో కూడా ఆకాశంలో కూడా మాకు సగం కావాలంటున్నారు. మరి దాదాపు ఇప్పుడు 9210 పోస్టులలో 70% మహిళలకే అంటూ కూడా ఉన్న మాటే కదా ఈ యొక్క నోటిఫికేషన్లో. అది తప్పు సార్, అది చాలా తప్పు. ఎందుకంటే గురుకుల రూల్స్ వేరు, బయట జనరల్ రూల్స్ వేరు. గురుకులాలో ఏంది అంటే ఈ గురుకులాలలో 5 సొసైటీస్ ఉంటాయి, 5 సొసైటీలు ఉన్నాయి. 5 సొసైటీలు వేరే వేరే ఉంటాయి, కాకపోతే ఇవి 5 సొసైటీలు కలిపి ఇచ్చారు కాబట్టి ఎక్కువ కనిపిస్తున్నారు. కాకపోతే రోస్టర్ సిస్టమ్ ప్రకారం ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు గురుకులాలలో ఎట్లా ఉంటుంది అని అంటే ఇది రెసిడెన్షియల్ స్కూల్స్ కాబట్టి సగం బాయ్స్ ఉంటాయి, సగం గర్ల్స్ ఉంటాయి. ఇప్పుడు బాయ్స్ స్కూల్స్లలో, గర్ల్స్ స్కూల్స్లలో అందులో లేడీస్నే ఉద్యోగాలు ఇవ్వాలి, అందులో జెంట్స్ని రావడానికి వీల్లేదు. రూల్ ఏంటంటే 50 years దాటిన వాళ్ళు మాత్రమే అందులో పనిచేయడానికి అర్హులు. ఇంకా బాయ్స్ స్కూల్స్కి వచ్చేసరికి ఏమైందంటే జనరల్గా ఇచ్చారనమాట, అందులో మాకు 33% రిజర్వేషన్ ఇచ్చారు. అదే అండి. రైట్, అంటే ఇప్పుడు ఇంట్లో వారు పెట్టారు కంట్లో పుల్ల అన్నట్లు కాకుండా మరి మనతో పాటే సగభాగంగా ఉండవలసిన మీరు మరి పురుష అభ్యర్థులతోటి వారు వాదనతో ఏకీభవిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా? వాళ్ళు ఎదురుగా వాదనలు ఆడుతున్నారు కదా కేసులో, ఎలా వాదనలు ఆడుతున్నారు సార్? కరెక్టే, కానీ వాళ్ళు ఏంది అని అంటే నోటిఫికేషన్కి ముందు వాదించి ఉంటే బాగుండేది, కానీ నోటిఫికేషన్ తర్వాత ఫైనల్కి వచ్చిన తర్వాత వాళ్ళు పోవడం, అది నేను వ్యతిరేకిస్తున్నాను దాన్ని. రైట్ అండి. అదేవిధంగా అస్మా గారు కూడా ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, అస్మా గారు, ఓయూలో గురుకుల అభ్యర్థుల పోరాట నాయకురాలుగా మీరు ఉన్నారు. అదేవిధంగా మీరు కూడా ఎగ్జామ్ రాయడం జరిగింది కదా, మరి ఈ ఇంప్లీడ్ అయిన కేసులో మీరు కూడా ఉన్నారమ్మా అస్మా? చెప్పండి చెప్పండి. ఏంటంటే వీళ్ళు మనకి నోటిఫికేషన్, ఏ నోటిఫికేషన్ వచ్చినా ఫస్ట్ వేకెన్సీస్ అనేది వేకెన్సీ లిస్ట్ ఫస్ట్ ఇస్తారు మనకి. ఓకే, అప్పుడు ఆ నోటిఫికేషన్ లో ఏముంటదంటే మనకి ఎవరికి ఎన్ని పోస్టులు కేటాయించారు, ఏ సొసైటీకి ఎన్ని, అమ్మాయిలకి ఎన్ని, అబ్బాయిలకి ఎన్ని అని ఫస్టే లిస్ట్ ఇచ్చారు మనకి. అప్పుడు రాని అభ్యంతరాలు రిజల్ట్ వచ్చిన తర్వాత, అంటే రిజల్ట్ అంటే కీ పేపర్ చూసుకున్న తర్వాత ఎందుకు వచ్చినాయి, అది సార్ మేము రైట్ చేసేది. ఇప్పుడు ఓకే సమస్య ఉంటే ఫస్టే మనం ముందే క్లియర్ చేసుకోవాలి కదా. మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడే ఇది మా సమస్య, మాకు ఈ ప్రకారం కావాలి అని చెప్పాలి. కానీ మొత్తం వేకెన్సీ చూసుకొని అన్ని చూసుకొని అప్పుడు ఎవరు ఏ అభ్యంతరం చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు.
అంటే ఏం జరిగిందంటారు ఈ అందుకే మధ్య మేము కాలంలో? కూడా include అయినాం. ఈ మధ్య కాలంలో ఏం జరిగి ఉండొచ్చు అంటారు? మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? ఏం జరిగి ఉండొచ్చు అంటే చెప్పలేను సార్. ఏం జరిగి ఉండొచ్చు అంటే అన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రకారం కూడా మనకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయేమో. ఇప్పుడు గురుకులాలు 80% అమ్మాయిలకే పోతున్నాయి అంటే అమ్మాయిల స్కూల్స్ ఎక్కువ ఉంటాయి కదా సార్. అవునండి. అని స్పెషల్ గా అందరూ కేటాయించారు మాకు. అలాంటప్పుడు ఆ స్కూల్స్ కూడా కలిపి మీకు 80% వస్తున్నాయి అంటే వాటిని కలిపి 80% వస్తున్నాయి. ఓకే, అది ఎట్లా కౌంట్ చేస్తారు మీరు? రైట్. అస్మా గారు, ఇప్పుడు అదేవిధంగా 9210 పోస్టులు ఉన్నాయి. దాదాపు ఎంతమంది అభ్యర్థులు ఇందులో దరఖాస్తు చేస్తుంటారంటారు మీ అంచనా? చేసుకుంటారు సార్. 5 లక్షల వరకు చేసుకున్నారు. ఓకే, 5 లక్షల వరకు చేసుకున్నారు. అందులో మహిళలు కూడా ఎక్కువనే చేసుకున్నారు. ఎందుకంటే మహిళా నిష్పత్తి ఇప్పుడు పెరిగింది. చదువుకున్న వాళ్ళు పెరిగింది ఇప్పుడు. అప్పట్లో లేరు, అప్పట్లో తక్కువన్నప్పుడు అప్పుడు ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు మహిళలు కూడా నిష్పత్తి పెరిగింది కాబట్టి ఇప్పుడు అబ్జెక్షన్స్ వస్తున్నాయి. రైట్. ఓకే, అస్మా గారు లైన్లో ఉండండి మీరు. ఎస్, ప్రియాంక గారు మీరు కూడా లైన్లో ఉన్నారు. ప్రియాంక గారు, మీరు కూడా పరీక్ష రాసి ఉన్నారు కదా, మరి మీ యొక్క అభిప్రాయం ఏంటమ్మా? మీరేమంటారమ్మా ప్రియాంక? సార్, మేము ఈ నోటిఫికేషన్ చూసుకొని మహిళలకి మాకు పోస్టులు ప్రాధాన్యం ఉంది అని చెప్పే మేము చాలా కష్టపడి ఉన్న జాబులు వదులుకొని దీనికోసం అని కోచింగ్ సెంటర్ల చుట్టూ, ఆన్లైన్ ల్యాబ్ల చుట్టూ, స్టడీ హాల్స్, రీడింగ్ రూమ్స్ చాలా కష్టపడ్డాం సార్. ప్రైవేట్ హాస్టల్లో చదువుకుంటూ మేము తీరా ఎగ్జామ్ రాసి మేము మెరిట్ లో ఉన్నాము, మేము మాకు వస్తది అని ఆశించే సమయానికి ఈ పురుష అభ్యర్థులు ఏం చేశారంటే మాకు హారిజాంటల్ కావాలి అని వాళ్ళు నోటిఫికేషన్ అప్పుడు చెప్పలేదు. నోటిఫికేషన్ కి ఎగ్జామ్స్ కి చాలా టైం ఉంది, అప్పుడు చెప్పలేదు. తీరా ఎగ్జామ్స్ రాసాక ప్రిలిమినరీ కీలో వాళ్ళ మార్క్స్ చూసుకున్నాక వాళ్ళల్లో వాళ్ళు ఏం డిస్కషన్స్ చేసుకున్నారో నాకు తెలీదు. వాళ్ళు అందరూ కలిసి ఇంకా హారిజాంటల్ కావాలి అని కేసు వేశారు సార్ ఇలా. కానీ ఇప్పుడు మా మహిళల్లో ఏమైంది అంటే చాలా ఆందోళనకు గురవుతున్నాం సార్. మేము మానసిక ఒత్తిడిలో ఉన్నాం ఇప్పుడు చాలా చెప్పాలంటే. ఎందుకంటే మేము ఆశించింది వస్తుంది అనేసరికి మా ఆశల మీద నీళ్లు జల్లినట్టు అయిపోయాయి మాకు. ఎందుకంటే మేము మహిళలము బయటికి వచ్చి పిల్లల్ని అందరినీ వదిలేసి వచ్చి మేము కష్టపడి చదువుకున్నాము. ఏం తిన్నాము, ఎట్లా తిండి లేక నిద్ర లేక చాలా కష్టాలు పడ్డాం సార్. 100 బుక్కులు చదివాము, మామూలుగా కష్టపడలేదు. ఇంక ఈసారి మాకు రావాలి అన్నట్టే కష్టపడ్డాము. ఎందుకంటే లాస్ట్ టైం నాకే 1 మార్క్ తో మిస్ అయింది 2018 గురుకులాలో. 1:2కి వచ్చాక మిస్ అయింది. ఈసారి కావాలి, నేను 2 years నుంచి చదువుతున్నాను హాస్టల్లో ఉండి పిల్లల్ని వదిలేసి. ఇలా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, లేడీస్ గర్భవతులు చాలా మంది. ఇంకా ఇప్పుడు ఇలాంటి కేసులు ఇలాంటివి వేస్తే ఇంకా రిజల్ట్స్ పోస్ట్పోన్ అయ్యి ఇంకా మేము చాలా టెన్షన్ లోగా చాలా ఒత్తిడికి గురవుతున్నాం సార్ చెప్పాలంటే. ఇప్పుడు ఎక్కడ జాయిన్ కాకుండా అంటే ప్రియాంక గారు, అంటే ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం జరగాలంటున్నారు మీరు మీడియాలో చెప్పండి? మాకు జరగాల్సిన న్యాయం, మా మహిళలందరికీ జరగాల్సిన న్యాయం ఒక్కటే సార్. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఏ విధంగా ఉందో అదే విధంగా మా మహిళలకు మా సీట్లు ఫిల్ చేస్తే మాకు సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ మాత్రం ఎలా ఇచ్చారో అలాగనే ఫాలో కావాలి. అదే సార్ మాకు జరగాల్సిన న్యాయం. అంటే ప్రియాంక గారు, అస్మా గారు, అంటే ఇప్పటికల్లా మరి మీరు ఏమైనా విద్యాశాఖ మంత్రిని ఏమైనా కలిసారా, లేదా రేవంత్ రెడ్డి గారు ఏమైనా కలిసే ప్రయత్నం చేశారా? సార్ మేము చాలా మందిని కలిసాము. చేస్తున్నాం సార్, కానీ చెప్పండి సార్ సీఎం సార్ అది దొరకట్లేదు. ఇప్పుడు బిజీగా ఉన్నారు కాబట్టి సార్ దొరకట్లేదు. ఇప్పుడు సచివాలయం చుట్టూ, బోర్డు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం సార్. లేదు తిరగని రోజు చాలా సొంత పైసలు పెట్టుకొని మేము కష్టపడి తిండి లేక తిరుగుతూనే ఉన్నాం ఆఫీస్ లో చుట్టూ. ఎట్లా తిరుగుతాం సార్? అంటే అస్మా గారు, ఇప్పుడు మనకి ప్రజాపాలన అది మన ప్రజావాణి అంటూ కూడా ప్రత్యేక కార్యక్రమాలు పెట్టారు కదా మనకి. ప్రగతి భవన్ మార్చేసి పేరు మార్చేసి, మరి మీరేమన్నా అక్కడికైనా వెళ్ళారా, దరఖాస్తు చేసుకున్నారా మీ అభ్యర్థులు ఎవరైనా ఇప్పటికీ? వెళ్ళాం సార్, వెళ్ళాం. రిజల్ట్ తొందరగా ఇవ్వాలి, వర్టికల్ ప్రకారం ఇవ్వాలి, నోటిఫికేషన్ ప్రకారం ఇవ్వాలి అని చాలా మంది దగ్గరికి వెళ్ళాం సార్. మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాము, మేమే ఇంప్లీడ్ అయింది కూడా ఇంకా. రైట్. ఓకే, ఒక నిమిషం లైన్లో ఉండండి అమ్మా, ఒక నిమిషం లైన్లో ఉండండి. ఎస్ జ్యోత్స్న గారు, మరి ఇంతకుముందు కూడా ఏపీ జీవో నెంబర్ 77 గుర్తు చేసుకోవాలి. అంటే 77 ప్రకారం ఇప్పటికే ఏపీలో కూడా హారిజంటల్ పద్ధతిని అక్కడ వినియోగించడం జరుగుతుంది. అంటే హారిజంటల్ రిజర్వేషన్ని అమలు చేస్తున్నట్టు తెలుస్తుంది కదా. ఒకవేళ అటువంటిదే మళ్ళీ ఇక్కడ కూడా అమలైతే బాగుంటుందంటారా, లేకపోతే మీరు వ్యతిరేకిస్తారా, ఏమంటారు? సార్, అట్లాంటి జీవో వస్తే మాకు చాలా సంతోషమే అసలు. కాకపోతే ఇక్కడ ఏంది అని అంటే ఆ జీవో ప్రకారం జీవో నోటిఫికేషన్ ముందు వస్తే బాగుండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో ఈ జీవో ఎట్లా అమలు చేశారంటే ముఖ్యమంత్రి గారు IAS వాళ్ళతో కలిపి ఒక కమిటీ వేశారు. కమిటీ 6 months సెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు
ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత క్యాబినెట్లో చర్చించి ఆ 77 జీవోని తీసుకురావడం జరిగిందండి. ఓకే. అవునండి. అట్లా కూడా ఇక్కడ ఒకవేళ జీవో తీసుకొచ్చినా కానీ ఇంకా ఫర్దర్ ముందు వచ్చే నోటిఫికేషన్స్కి అది ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటాము. కానీ ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి అమలు చేస్తే మాత్రం మేము దాని మీద మళ్ళీ ఛాలెంజ్ చేసి మళ్ళీ కోర్టుకు వెళ్తామండి. అంటే ఇలా ఛాలెంజ్ చేయడం మళ్ళీ కోర్టుకు వెళ్ళడం ఇదంతా కాలయాపన కదా. కాలయాపన అంటే అది మాకు అన్యాయం జరుగుతుంది కదా సార్, అది మాకు అన్యాయం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు నిరసన చేయకుండా ఇవన్నీ కూడా చేయకుండా ఒకవేళ ప్రభుత్వమే చొరవ తీసుకుంటే సెట్ అయిపోతుంది కదా ప్రాబ్లం. ఏమంటారు? అంటే జీవో అనేది సార్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 2017 అప్పుడు ఏమైందంటే అంతకు ముందు విద్వాన్ది ఒక కేసు వచ్చింది, హిందీ కేసు వచ్చింది. ఆ కేసు ఏంది అని అంటే విద్వాన్ వాళ్ళకి అప్పటి వరకు ఏం చేశారు అంటే వాళ్ళని ఎలిజిబుల్ చేశారు హిందీ పోస్టులకి. 17 తర్వాత ఏమైంది అని అంటే గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చింది. ఏంది అని అంటే వాళ్ళు విద్వాన్ చదివిన వాళ్ళు హిందీ పోస్టులకు ఎలిజిబుల్ కాదు, డిగ్రీలో ఏదైతే సబ్జెక్ట్ ఉంది హెచ్పిటి చేసి ఉంటారో వాళ్ళే ఎలిజిబుల్ అని చెప్పారు. అయితే అది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అయ్యింది? ఆఫ్టర్ జీవో తర్వాత ఇంప్లిమెంటేషన్ అయింది, కానీ అంతకుముందు ఇంప్లిమెంట్ చేయలేదు. అలాగే ఇది కూడా మేము జీవో వచ్చిన తర్వాత హారిజంటలా వర్టికలా ఏది ఇంప్లిమెంట్ చేస్తారనేది అది తర్వాత. మేము మాత్రం ఇప్పటివరకు జీవో లేదు, ఏది లేదు, కాబట్టి ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాని ప్రకారం మాకు పోస్టులు ఫిలప్ చేయాలి. అది జోష్న గారు, ఇప్పుడు అదేవిధంగా మరి ప్రభుత్వం కూడా రోస్టర్ విధానాన్ని పాటించడం జరుగుతుంది. మరి రోస్టర్ ప్రకారం మహిళలకు లబ్ధి చేకూరుతుంటారా? రోస్టర్ పద్ధతి మీద మీకు అసలు గురుకులాలలో ఇన్ని పోస్టులు కనిపించడానికి కారణం కూడా అదే ఒకటి సార్. ఏంది అని అంటే యాజ్ ద రోస్టర్ ప్రకారము వాళ్ళు ఇచ్చారనమాట. రోస్టర్ ప్రకారం ఈ 5 సొసైటీలలో ఉన్న రోస్టర్ ప్రకారం ఇచ్చేసరికి మహిళలకు ఎక్కువ వచ్చాయి. అది తీసుకొని వీళ్ళు ఇది అసలు 80% అనేది రిజర్వేషన్ మహిళలకి రాజ్యాంగ విరుద్ధం, ఎక్కడ కూడా ఇవ్వరు. అది ఏంది అని అంటే గురుకుల రూల్స్ ప్రకారం ఆడవాళ్ళకి ఎక్కువ కనిపిస్తున్నాయి పోస్టులు తప్ప అక్కడ వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా రిజర్వేషన్ ఇచ్చింది అక్కడ ఏమీ లేదు. ఇది తెలియక పురుష అభ్యర్థులు మహిళలకు ఎక్కువ పోస్టులు ఉన్నాయి అని అంటున్నారు. అదండి. రైట్. అంటే ఇప్పుడు పురుషులు చేసిన పనిని మీరు వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే జీవోని వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే మీకు అన్యాయం జరిగిందని చెప్పదలుచుకున్నారా? ఏంటి క్లారిటీ? మాకు అన్యాయం జరిగిందనే చెప్పదలుచుకుంటాం సార్ మేము. ఎందుకంటే ఇప్పుడు ఈ రిజల్ట్స్ లేట్ అవ్వడం వల్ల చాలా మంది మహిళలు చాలా సఫర్ అవుతున్నారు సార్. ఒక మహిళ అయితే ఇంకా ఒక రోజు ఫోన్ చేసి ఆమె ఏడ్చేసింది సార్. అసలు నాకు ఈ నోటిఫికేషన్ పోతే నేను మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవడానికి కూడా నాకు ఏజ్ లేదు, ఇప్పుడు కోర్టు కేసు వేసేసి ఇట్లా చేస్తున్నారు, ఏదో ఒకటి చేసి దీన్ని కోర్టు ఫైనల్ చేసేసి మనం జాబ్లో జాయిన్ అయ్యేటట్టు చెయ్యమ్మా అని చెప్పేసి ఒక అక్క ఫోన్ చేసి నాకు ఏడ్చిందండి. రైట్. ఇప్పుడు ఆల్రెడీ ఒక కేసులో నడుస్తుంది మరి హారిజంటల్ కేసు గురించి. ఇందులో మీరు ఇంప్లీడ్ అయి ఉన్నారా? మరి ఇంప్లీడ్ అయి ఉన్నారు కాబట్టి మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? మీ యొక్క మేము ఇంప్లీడ్ అయి ఉన్నాం సార్. అది లా కదా, లాయర్స్ చూసుకుంటారు అది. ఇంకా ఇదైతే నాకు తెలిసి మాత్రం రాజస్థాన్ హైకోర్టు జడ్జిమెంట్ మన గురుకులాకి వర్తించదని నేను అనుకుంటున్నాను. వేరే స్టేట్ కాబట్టి. రైట్. ఓకే. ప్రియాంక గారు, అంటే ఇతర రాష్ట్రాల విషయాన్ని మనం ఒక నిమిషం పక్కన పెడదాం, మన రాష్ట్రం గురించి మనం మాట్లాడుకుందాం. ప్రియాంక గారు, రైట్, మన రాష్ట్రంలో అంటే మరీ ముఖ్యంగా తెలంగాణలో మరి మీకు ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారమ్మా? సార్, అదర్ స్టేట్స్ కంపేర్ చేయకుండా మన స్టేట్ కి అయితే జీవోస్ అవి ఇవి అంటూ ఉంటాయి సార్. కానీ ప్రస్తుతం అయితే మాకు ఏంటంటే నోటిఫికేషన్ లో అలాంటి ఏం చెప్పలేరు కనుక నోటిఫికేషన్ ఎలా వేసారో మాకు అలానే ఫిల్ చేస్తే బెటర్ సార్. మన తెలంగాణ స్టేట్ ప్రకారము ఇప్పుడు దాకా వచ్చిన నోటిఫికేషన్ లో ఎలా ఫిల్ చేస్తారని మాకు నోటిఫికేషన్ ఇచ్చారో సేమ్ అదే విధంగా ఫిల్ చేస్తే మాకు న్యాయం జరుగుతుంది సార్. అంటే నాకు తెలిసి ప్రియాంక గారు ఈ నోటిఫికేషన్ గత ప్రభుత్వ హయాంలో వచ్చి ఉండొచ్చు కదా? అవును సార్. రైట్. ఓకే. మరి అంటే లాస్ట్ టైంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రూల్స్ని మరి ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటుందా, లేకపోతే అన్న మార్పులు చేస్తుందా, లేకపోతే మీకు అనుగుణంగా మార్పులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు ప్రియాంక గారు? సార్, ఈ ప్రభుత్వం వచ్చినా అని మాకు అనుగుణంగా చేస్తుందని అనుకుంటున్నాం సార్. అంటే ఈ నోటిఫికేషన్ ఎలా ఉందో అలాగనే ఎలాంటి మార్పులు చేయకుండా సేమ్ అదే ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఈ గవర్నమెంట్ కూడా. రైట్. అస్మా గారు, మరి మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ చెప్పదలుచుకున్నారా? సార్, అది మాకు అనుకూలంగా అని కాదు, ఇది మేము అడిగేది మాకు అనుకూలంగా చేయండి అని మేము అడగట్లేదు. యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారమే ఇంతకు ముందు ఎలా ఫిల్ చేశారో అలాగే ఫిల్ చేయండి. కొత్తగా వీళ్ళు హారిజంటల్ అని వేసారు కాబట్టి ఇప్పుడు రిజల్ట్ కూడా కేవలం ఈ పురుష అభ్యర్థుల వల్లనే ఆగిపోయింది. లేకపోతే ఇప్పటికి రిజల్ట్స్ వచ్చి పోస్టింగ్ కూడా వచ్చేది. కేవలం వాళ్ళ వల్లనే, వాళ్ళు వేసిన కేసు వల్లనే ఆగిపోయింది. మేము కూడా ఎందుకు మాకు
వాళ్ళు ఏమంటారు అంటే 1-2 పోస్టుల దగ్గర ఎందుకు మీరు ఫైట్ చేస్తున్నారు అంటున్నారు. మరి ఆ 1-2 పోస్టుల కోసం మీరెందుకు కేసు వేసిరు అని మేము అడుగుతున్నాం. సరే వేసిరు కాబట్టి మీ వంతు మీరు పోరాడేటప్పుడు మా వంతు కూడా మేము పోరాడాలి కదా. ఆ 1-2 పోస్టులను కూడా మేము ఎందుకు వదులుకోవాలని చెప్పేసి మేము కూడా ఇంప్లీడ్ అయినాం. కాబట్టి ఇక గవర్నమెంట్ చేతిలో ఉంది. సీఎం కానీ ఇదే పెద్ద రిక్వెస్ట్ అనుకుంటున్నా నేను. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఓకే జ్యోత్స్న గారు, అంటే ఇప్పుడు మరి పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్లుగా మరి ఇక్కడ పిల్లి పాత్ర ఎవరు వహించే అవకాశం ఉంది, లేదా పెద్దన్న పాత్ర పోషించి ఒకవేళ రేవంత్ గారే దీన్ని చొరవ తీసుకుంటూ బాగుంటుంది కదా అన్నది బయట వినిపిస్తున్న వ్యాఖ్య, మీరేమంటారమ్మా? కరెక్టే సార్, రేవంత్ రెడ్డి గారు తీసుకొని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే బాగుంటుంది. కానీ ఈ నోటిఫికేషన్ కాకుండా తర్వాత నోటిఫికేషన్కి జీవోని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని మా ఇది అండి. అది ఒకవేళ జీవో వచ్చిన తర్వాత, జీవో నోటిఫికేషన్ తర్వాత వస్తుంది కాబట్టి ఈ గురుకులకి దీన్ని ఫాలో చేయొద్దు అనేది మా అభ్యర్థన అండి, సీఎం గారికైనా ఎవరికైనా కానీ. రైట్ అస్మా గారు, మరి మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తున్నారు, ప్లస్ అభ్యర్థుల తరఫున పోరాటం కూడా చేస్తున్నారు. మరి ఓయూలో మరి ఓయూ విద్యార్థులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా నిరుద్యోగ అభ్యర్థులు మాట ఏంటంటారు, వాళ్ళు ఏమంటున్నారు, మీ మాట చెప్పండి. అసలు ఈ కేసుల గొడవ లేకపోతే ఈ పాటికి రిజల్ట్స్ వచ్చి ఎవరి పోస్టింగ్ వాళ్ళకి వచ్చేది. వచ్చి రాని వాళ్ళు కూడా వేరే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటోళ్ళము. అనవసరంగా ఇది నోటి దాకా వచ్చిన ముద్దని లాక్కున్నట్టు ఉంది అని వాళ్ళ ఫీలింగ్. చాలా ఎట్లా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. పెళ్ళైన వాళ్ళు పిల్లల్ని వదిలేసి వాళ్ళ హస్బెండ్ వదిలేసి ఇక్కడ వచ్చి ఉండి చదువుతున్నారు. రూమ్ రెంట్స్ కి తిండికి లేక ఇబ్బంది పడి కూడా చదువుతున్నారు సార్. అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. మరి ఎవరు చెప్తారనేది అర్థమైతలేదు, కానీ మొత్తానికి అయితే మాకు న్యాయం కావాలి సార్. రైట్, ఓకే ప్రియాంక గారు, మీరేమంటారమ్మా? సార్ అంతే సార్, మాకైతే న్యాయం జరగాలి. ఎందుకంటే మేము చాలా కష్టపడి చదువుకున్నాము. ఈ నోటిఫికేషన్ ప్రకారం మాత్రం మాకు వర్టికల్ గానే ఫిల్ చేయాలి అంతే సార్, మా లాస్ట్ ఇంకా. రైట్, ఓకే రైట్. జ్యోత్స్న గారు, మీరేమంటారమ్మా? ఫైనల్ కంక్లూజన్ మేము ఏం చెప్తానంటే సార్, ఏం లేదు, ఈ జడ్జిమెంట్ తొందరగా రావాలని, నోటిఫికేషన్ ప్రకారమే మేము ఇది ఫిల్ చేయాలని, ఈ పోస్టులన్నీ కూడా నోటిఫికేషన్ ప్రకారమే మరి గురుకుల బోర్డు ఫిల్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అమ్మా. థ్యాంక్ యూ మచ్ ఫర్ థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ మొత్తానికి గురుకులాల్లో హారిజంటల్ రిజర్వేషన్ పద్ధతిని మహిళా నిరుద్యోగ అభ్యర్థులు ఓ ప్రక్క మరి వద్దు అని చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా వర్టికల్ కానీ లేదా హారిజంటల్ కానీ ఈ రిజర్వేషన్ పద్ధతికి స్వస్తి పలకండి. నోటిఫికేషన్లో ఏవైతే ఇవ్వడం జరిగిందో నోటిఫికేషన్ ప్రకారమే మా ఉద్యోగాలు మాకు వచ్చేలా చేయండి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని కూడా కోరడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మరి ఇంట్లో వారే పెట్టారు కంట్లో పుల్ల అన్నట్లు కాకుండా స్త్రీ అంటే మహిళ కానీ పురుషులు కానీ ఎవరైనా సరే అభ్యర్థిత్వంలో సమానమే కాబట్టి సమాన పోటాపోటీలు బలాబలాలు చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే ఎగ్జామ్ కూడా రాస్తున్నాం కాబట్టి మాకు రావాల్సిన వాటా మాకు రావాల్సిన కోటా మాకు ఇప్పించండి, నోటిఫికేషన్లో చెప్పిన ప్రకారమే అంటూ కూడా మహిళా నిరుద్యోగ అభ్యర్థులను చెబుతున్నమాట. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.